పిలవండి, మేడం డోర్ తీస్తారు. రేయ్ అలా నవ్వకు, నాకు మండుతుంది. అబ్బా, మరి కాలికి అంత దెబ్బ తగిలితే మండదేంటి? కాలి దెబ్బ మంట కాదురా, నీ నవ్వు మంట. నాకింకా ఎందుకులే, పదా. ఏంటి తలుపు గొళ్ళెం పెట్టుకురా, తోస్తే వచ్చింది. నోటి గొళ్ళెం పెట్టు, మేడం లేవకూడదు. కూర్చోండి. ఏమైందండి? ఈ తమ్ముడెవరు? నీకు ఊళ్ళో వాళ్ళంతా తమ్ముళ్ళేలే. నా పేరు ఇస్మాయిల్ అండి, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడే సార్ బోర్లా పడితే కాలు ఇరిగినంత పని అయింది, అందుకే తోడొచ్చా. అవునా? మరి కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే పడకే చేస్తారు. నేను పడితే నీకు నవ్వెలా వస్తుంది? వీడికి నువ్వు కూడా తోడయ్యావా? తమ్ముడు ఇంత బాగా నవ్వుతుంటే మీకు కోపం ఎలా వస్తుందండి? అవును తమ్ముడు, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? కాలేజ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడంటారే, అది నువ్వేనా? ఆయన నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారులే. అవును మేడం, నేనేమండి. సీను మన మాట వినడు. ఏడిశాడు, 10వ పరికెద్దాం రండ్రా. అరే లంచం ఇస్తే గొడవ చేస్తాడేమోరా. అన్నా నువ్వు ఇండియాలో ఉన్నావని మర్చిపోకన్నా, లంచం ఇస్తే తిరుపతిలో సముద్రాన్ని కూడా తెస్తామంటారు. పదండి. నమస్తే సీనన్న. సీనన్న గుడ్ ఈవినింగ్. అంటే సీనన్నకు తెలుగు రాదనా? ఇంగ్లీష్ లో చెప్తున్నావు? ఏం లేదు సీనన్న, బయట బస్ దొరకలా, అందుకే కొంచెం లేట్ అయింది. నీకు షర్ట్ తీసుకొద్దాం అనుకున్నావున్నా, కరెక్ట్ సైజ్ తెలియక తీసుకురాలా. ఏనా? అందుకేనన్నా డబ్బులు ఇస్తాం, అది మా గిఫ్ట్ అనుకుని షర్ట్ కొనుక్కో. చూసావా లంచం అనగానే కోపంతో ఎలా మురుగుతున్నాడు? అసలు మాట్లాడటం లేదురా. సీనన్న సారీ, కోపం వచ్చినట్టుంది. అదేం లేదన్నా. ఇది ఒక్కసారి వదిలే, నువ్వు అలా గేట్ మీద చేయి, మేము ఇలా వెళ్ళిపోతాం. ఏంట్రా కార్తిక్, పరిస్థితి చూస్తుంటే మనం ఇక్కడే బయట పడుకోవాల్సి వచ్చేలా ఉందిరా. ఏంటి ప్రాబ్లం? నాగరత్నం నువ్వు ఊరుకో, అసలుకి సీనన్న కోపంలో ఉన్నాడు, మనం లోపలికి వెళ్ళని. అయినా మేమంటే మగపిల్లం, నువ్వేంటి అర్ధరాత్రి రోడ్డు మీద? రే కార్తీకు, నాగరత్నం పక్కకి రండి. మెల్లిగా మాట్లాడడానికి ఇంకా కోపం వస్తుంది. ఈ సీనల నుంచి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకెళ్తాను. ఎలా? వివరాలు అడగద్దు. తీసుకెళ్తానంటే తీసుకెళ్తాను, అమ్మ మీద ఒట్టు. కానీ ఒక కండిషన్. చెప్పు, డబ్బు కావాలా? నీకు కావాలా? ఎంత? 1000 1,00,000? సారీ, కండిషన్ ఏంటి? వీడు మాత్రం లోపలికి రాకూడదు. అదేంటి, నేనేం చేసా? నన్ను హర్ట్ చేసావు, అర్ధరాత్రి తిరుగుతానన్నావు, అవునా కదా? అందుకే నిన్ను ఇక్కడ వదిలేసి వీళ్ళందరినీ తీసుకెళ్తా. అలాగే. ఒరే ఆర్ముగం, ఇక్కడే ఏదో పట్టానో పేపర్ వేసుకుని పడుకో. ఇది అన్యాయం. మరెవరు హట్ చేయమన్నాడు బే? సారీ నాగరత్నం, ఏదో పెద్దరికంగా చెప్పబోయి. ఏంటో నీ బోరు పెద్దరికం. నాగరత్నం ముందు లోపలికి వెళ్ళే మార్గం చూడు. సరే నాతో రండి, నాకు కనికట్టు విద్య తెలుసు. అంటే? హిప్నోటిజం. మమ్మల్ని చూడడం లేదు, నువ్వు మమ్మల్ని చూడడం లేదు, నిద్రపోతున్నావు, నిద్రపోతున్నావు, పోయావు. ఇంకా కళ్ళు తెరుచుకునే ఉన్నాడు కదా. హిప్నాటిజం అంటే అదే మరి. ఓహో, వీడి కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందని తెలిస్తే వీళ్ళందరూ కలిసి నన్ను ఉతుకుతారేమో. రండి రండి. నాగరత్నం, నీకు పెళ్ళయింది. అబ్బో, ఎంత కరెక్ట్ గా చెప్పారు స్వామి. కానీ మీ భార్యాభర్తలిద్దరికీ సరిపట్టం లేదు. అయ్యో బాబోయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారు స్వామి. నువ్వు చెప్పు. చెప్పేదేముంది, నువ్వు నీ భార్యని వదిలించుకోవాలని చూస్తున్నావు, కానీ అది నీ వల్ల కావడం లేదు.